హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలపై ఇంపార్టెంట్ ఆర్డర్ అప్డేట్ అయితే వచ్చింది. 10% డిఏ అరియర్స్‌పై తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం జూన్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తమ యొక్క జీతాల కోసం ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో ట్రెజరీ శాఖ ఒక అత్యంత కీలకమైన మరియు సానుకూలమైనటువంటి యొక్క మార్పును తన ఆన్‌లైన్ పోర్టల్‌లోకైతే ప్రవేశపెట్టింది. సాధారణంగా ప్రతి నెల జీతాల బిల్లులను ఈ మేరకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ ఆన్‌లైన్ సిస్టమ్‌లో సబ్మిట్ చేస్తారు. అయితే ఈసారి ఈ యొక్క జూన్ నెల బిల్లులను పంపించే ముందు ఒక కొత్త నిబంధనను సాఫ్ట్‌వేర్‌లో ఎనేబుల్ చేశారు. మరి దీని ప్రకారం జీతాల బిల్లులు తయారు చేసే ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్క ఉద్యోగికి సంబంధించి పీఎస్ఏ పెన్షన్ శాంక్షన్ అథారిటీ వివరాలను ఖచ్చితంగా ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేయవలసి ఉంటుంది. అంటే ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత అతనికి పెన్షన్ మంజూరు చేసే అధికారం ఏ హోదా కలిగిన అధికారికి ఉంటుందో ఆ వివరాలను ముందే మ్యాపింగ్ చేయాలి అనన్నమాట. ఈ యొక్క సరికొత్త విధానాన్ని అధికారులు ప్రీ పేరోల్ యాక్టివిటీ కింద ఈసారి కొత్తగా జోడించడం జరిగింది. ప్రతి నెల జీతాల బిల్లుల ప్రాసెస్ చేయడానికి ముందు ఉద్యోగుల సెలవులు, అటెండెన్స్ లేదా ఇతర మార్పులను ఎలాగైతే అప్డేట్ చేస్తారో ఇప్పుడు అదే విధంగా ప్రతి ఉద్యోగి పెన్షన్ మంజూరు చేసే అధికారి వివరాలను కూడా అప్డేట్ చేయడం తప్పనిసరి. ఉద్యోగులకి పెన్షన్ శాంక్షన్ చేసేవారు. విశ్రాంత ఉద్యోగులకండి. దీని అర్థం ఏమిటంటే మీ కార్యాలయంలో గానీ, మీ యొక్క లేదా మీరు పనిచేస్తున్న పాఠశాలలో గానీ, ప్రస్తుతం ఉన్న ఒక ఉద్యోగి భవిష్యత్తులో రిటైర్ అయినప్పుడు వారి యొక్క పెన్షన్ పేపర్లపై సంతకం చేసి మంజూరు చేసే అధికారం ఏ క్యాడర్ ఆఫీసర్‌కు ఉంటుందో ఆ వివరాలను సాఫ్ట్‌వేర్‌లోని డ్రాప్ డౌన్ మెనూలో నుండి సరైన ఆప్షన్ ఎంచుకొని ఫీడ్ చేయాలి. ఒకవేళ ఈ సమాచారాన్ని గనుక డీడీఓలు నమోదు చేయకపోతే జూన్ నెలకు సంబంధించిన జీతాల బిల్లులు సాఫ్ట్‌వేర్‌లో ఒక అడుగు కూడా ముందుకు కదలవు. అంటే ఈ వివరాలు ఇస్తేనే జీతం సబ్మిట్ అవుతుంది బిల్లు. లేదంటే ఆగిపోతుంది. ఈ యొక్క కొత్త నిబంధనల వల్ల చాలా మందిలో కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. అసలు ఏ కేటగిరీ ఉద్యోగులకు ఎవరికి పెన్షన్ మంజూరు చేసే అధికారం ఉంటుంది అనే విషయంలో స్పష్టత అవసరము. విద్యాశాఖను ఉదాహరణగా తీసుకుంటే ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో పనిచేసే గెజెట్ హెడ్ మాస్టర్లు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే హెడ్ మాస్టర్లకు పెన్షన్ మంజూరు చేసే అధికారిక డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వ్యవహరిస్తారు. అలాగే జిల్లా పరిషత్ మరియు మున్సిపల్ హై స్కూల్‌లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పెన్షన్ మంజూరు చేసే అధికారం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హెచ్ఎమ్స్‌కి ఉంటుంది. ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసి పనిచేసే ఉపాధ్యాయుల విషయానికి వస్తే వారికి మండల విద్యాశాఖ అధికారి 1 ఎంఈఓ 1 గారు పెన్షన్ మంజూరు చేసే అథారిటీగా బాధ్యతలు వహిస్తారు. మరోవైపు నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను గమనిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాలలో పనిచేసే క్లర్కులు, అటెండర్లు మరియు ఇతర సిబ్బందికి ఆ పాఠశాల హెడ్ మాస్టర్ గారే పెన్షన్ మంజూరు చేస్తారు. కానీ జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్ విషయానికి వస్తే వారికి పెన్షన్ మంజూరు చేసే అధికారం డిప్యూటీ సీఎం గారికి ఉంటుంది. ఇక ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అందరికీ కూడా ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ గారు పెన్షన్ శాంక్షన్ అథారిటీగా అయితే వ్యవహరిస్తారు. ఈ విధంగా ప్రతి పోస్టుకు, ప్రతి విభాగానికి సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియ ఈ నెలాఖరులో పూర్తి చేయాలని ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 10% అరియర్స్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎవరికీ ఆ నిధులు జమ కాలేదు అనేది చేదు నిజం. ప్రభుత్వం అధికారికంగా జీవోలు విడుదల చేసినప్పటికీ ఖజానాలో నిధుల కొరత ఉండటం వల్ల బిల్లులనేవి పాస్ కావటం లేదు.
ముఖ్యంగా ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈ యొక్క అరియర్ బిల్లులను సబ్మిట్ చేయడానికి అవసరమైన ఆప్షన్ ఇంకా ఎనేబుల్ చేయలేదు. ఆ ఆప్షన్ ఉంటేనే బిల్లులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. బిల్లులు పెడితేనే నిధులు విడుదలవుతాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూలై చివరిలో లేదా ఆగస్టు నెలలో గాని ఈ నిధులు విడుదల అయ్యే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి విడత నిధులు మరియు ఈ 10% అరియర్స్ కలిపి ఇస్తారా? లేక విడివిడిగా ఇస్తారా? అనే దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో, మొత్తానికి జూన్ నెల జీతాల బిల్లుల కోసం ఈ మేరకు పీఎస్‌ఏ వివరాలను మ్యాపింగ్ అనేది తప్పనిసరి అండి. పెన్షన్ మంజూరు చేసే అధికారి వివరాలను నమోదు చేయకపోతే ఈ మేరకు జీతం ట్రెజరీకి సబ్మిట్ కాదనమాట. సో, ప్రతి ఉద్యోగి హోదాను బట్టి డ్రాప్ డౌన్ మెనూలో సరైన ఆఫీసర్‌ని ఎంచుకోవాలి. పాఠశాల స్థాయిని బట్టి పెన్షన్ అథారిటీస్ మారుతూ ఉంటారు. మరి 10% అరియర్స్ బిల్లులు ఆప్షను ఇంకా సాఫ్ట్‌వేర్‌లోనే ఎనేబుల్ కాలేదు. నిధుల కొరత కారణంగా పాత బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఆగస్టు నెలలో బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఏవైతే జీవో రీసెంట్‌గా మనకొక డీఏ పెంచారు గదా ఫ్రెండ్స్! ఆ జీవోకి సంబంధించి, ఆ డీఏకి సంబంధించి 10% అరియర్సు ఏప్రిల్‌లోనే రావాల్సి ఉంది. సో, వాటికి సంబంధించనమాట. ఇక మొత్తానికి జూన్ నెల ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ప్రక్రియ, ప్రభుత్వం పెన్షన్ శాంక్షన్ అథారిటీ పీఎస్ఏ మ్యాపింగ్‌ను విధిగా మార్చింది. దీని ప్రకారం ప్రతి డీడీఓ తన పరిధిలోని ఉద్యోగులకు భవిష్యత్తులో పెన్షన్ ఇచ్చే అధికారి ఎవరో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇది పూర్తి చేస్తేనే జీతాల బిల్లులు ముందుకు అడుగు వేస్తాయి. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న 10% అరియర్స్ చెల్లింపులు సాంకేతిక కారణాలు మరియు నిధుల కొరత వల్ల నిలిచిపోయాయి. ఇవి ఆగస్టులో విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ బిల్లులు సంబంధించి తాజా సమాచారము. ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు బిల్లుల కదలికను బట్టి తాజా అప్డేట్‌నయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. అలాగే ఆహ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన 3.64% డీఏకి సంబంధించి ఏదైతే 33.67% నుంచి 37.31% పెంచారో దీనికి సంబంధించి అరియర్స్‌లో 10% అరియర్స్‌ను ఏప్రిల్‌లోనే చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు చెల్లింపులు జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లో వీటికి సంబంధించి ఫస్ట్ విడత 30% అమౌంట్ కూడా మనకు ఈ యొక్క ఆగస్టులో అయితే చెల్లింపు జరగాల్సి ఉంది. మరి ఈ 2 కలిపి ఇస్తారా? లేదంటే విడివిడిగా ఇస్తారా? అనేది తెలియాల్సింది. సో, వీటిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఈ జనవరి సంబంధించి జీతాల బిల్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.